సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంత్ కిరణ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యుఎస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బిందని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని సెటర్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. నిన్న జరిగినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ, ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్లాక్. చెప్పింది కొండంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత సీఎం గారి చిప్పు ఒకటిది దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి? ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని, రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్ర కాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. ఈరోజు హరీష్ రావు గారు గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావు, హరీష్ రావు గారు ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ విసిరిండ్రు. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి, మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాకా మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.